హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సింధువీర్ ఫ్యామిలీ. మేము ఇప్పుడు కొచ్చి ఎయిర్పోర్ట్ నుంచి అలిపి బోట్ హౌస్కి వెళ్తున్నామండి. ఎందుకంటే మేము ఆ డేనే బోట్ హౌస్ని బుక్ చేసుకున్నాము. సో అందుకే కొచ్చి ఎయిర్పోర్ట్ నుంచి మేము మెట్రో ఎక్కి మెట్రో నుంచి అలిపికి కొంచెం దగ్గరలో ఉన్న మెట్రో స్టేషన్లో దిగేసి అక్కడ మళ్ళీ బస్ క్యాచ్ చేసి మేము అలిపి అయితే రీచ్ అయ్యామండి. అలిపి రీచ్ అయిన తర్వాత అక్కడ నుంచి బోట్ హౌస్కి వెళ్ళటానికి మేము ఒక ఆటో తీసుకొని వెళ్తున్నాము. ఏంటంటే ఎవరైనా మీరు కేరళ ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నారంటే ఖచ్చితంగా ఒకసారి ఎలా వెళ్ళాలి ఏంటి అన్నీ కనుక్కుని డీటెయిల్స్ కనుక్కుని స్టార్ట్ అవ్వండి. ఎటు వెళ్తే తొందరగా రీచ్ అవుతారు ఏంటి అనేది. ఎందుకంటే మేము కనుక్కున్నాము, బట్ వన్స్ అక్కడ రీచ్ అయ్యాక కొచ్చి ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాక అక్కడ ఉన్న వాళ్ళని అడిగి మేము ఎలా వెళ్ళాలి అని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పారు. సో ఎలాగో మేము స్టార్ట్ చేసాం జర్నీ. కానీ మేము బెంగళూరు నుంచి కొచ్చి వచ్చిన దానికన్నా కొచ్చి నుంచి బోట్ హౌస్కి వెళ్ళడానికి మాకు చాలా టైం పట్టింది. ఫుల్గా టైర్డ్ అయిపోయాము. మేము అంత టైర్డ్ అయిపోయినా వన్స్ మేము లోపలికి వచ్చి బోట్ హౌస్ చూడగానే మా టైర్డ్నెస్ అంతా పోయిందండి. ఎందుకంటే బోట్ హౌస్ అంత బాగుంది. నార్మల్గా అనుకున్నాము ఈ బోట్ హౌసెస్ అంత బాగుండవేమో, అంటే లోపల అన్ని ఫెసిలిటీస్ ఉండవేమో, మామూలుగా ఉంటాయని చెప్తారు కానీ అని ఏసీతో సహా అన్నీ ఉన్నాయి. ఫెసిలిటీస్ అయితే సూపర్గా ఉన్నాయండి. అండ్ క్లీన్గా హైజెనిక్గా ఉంది. ఎక్కడ మాకు ఏది నచ్చకపోవటం అనేది ఏం లేదు. చాలా బాగుంది బోట్ హౌస్. దట్టు మేము ఆన్లైన్లో బుక్ చేసాము. ఆన్లైన్లో బుక్ చేసినప్పుడు డౌట్స్ ఉంటాయి కదా ఎలా ఉంటుందో ఏంటో అని. కానీ మేము లోపలికి వచ్చి చూడగానే అస్సలు భలే అనిపించింది. మేము తీసుకున్న బోట్ హౌస్ ప్రైవేట్ బోట్ హౌస్ అండి. మేము తప్ప ఇంకెవ్వరూ లేరు. సో అలా మేము ప్లాన్ చేసుకుని తీసుకున్నాము. మేము వరకే ఉండాలి, ఫ్రీగా ఎవరు డిస్టర్బ్ అవ్వకూడదని చెప్పి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కదా. సో అలా ప్లాన్ చేసుకున్నాము. మా క్యాప్టెన్ వచ్చేసరికి ఆ బోట్ డ్రైవ్ చేసే ఆయన మాకు మంచి మంచి ఫొటోస్ తీశారు. చక్కని వీడియో క్లిప్స్ అన్నీ క్లిక్ చేశారు. ఆ బోట్ వెళ్ళే ఆ లేంబనాడ్ లేక్లో ఏమేమి పాయింట్స్ ఉన్నాయి చూడటానికి అవన్నీ మాకు చక్కగా చెప్పారు. తెలుగులో మాట్లాడుతున్నారు. చాలా లాంగ్వేజెస్ వచ్చండి వాళ్ళకి. ఏ లాంగ్వేజ్ అని చెప్తారు. ఆ డే నా బర్త్డే కాదండి, కాకపోతే వీళ్ళు నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. ఏంటంటే నా బర్త్డే కన్నా 5 days ముందే మేము ఈ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. ఎందుకంటే ఆల్రెడీ మనం ట్రిప్ కోసం బడ్జెట్ ప్లాన్ చేసుకుంటాం. మళ్ళీ లీవ్ పెట్టి లాస్ ఆఫ్ పే అన్నీ కాకుండా మాకు ఎప్పుడైతే హాలిడేస్ ఉన్నాయో అది ప్లాన్ చేసుకుని అలా మేము ఇలా ట్రిప్కి వచ్చాము. తర్వాత మాకు వర్షం కూడా పడుతుంది. చూస్తున్నారు కదా. మేము రాగానే మాకు వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు అండ్ మ్యూజిక్ ఉంది. మ్యూజిక్ ప్లే చేసి అలా చక్కగా చిల్ అయిపోయాము. మేము ఏ ట్రిప్కి వెళ్ళినా లేదా ఏ చిన్న రైడ్కి వెళ్ళినా హార్ట్ఫుల్గా ఎంజాయ్ చేస్తామండి. అన్ని రకాల టెన్షన్స్, స్ట్రెస్, ప్రాబ్లమ్స్ అన్నీ అక్కడే వదిలేసేసి ఫ్రీగా చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము. అలా చేయడం వల్ల రిటర్న్ వచ్చే టైంకి మళ్ళీ మనం బూస్టప్ అవుతాం, మళ్ళీ యాక్టివ్ అయిపోతాము. ఆ టెన్షన్స్ అన్నీ ఈజీగా రిసాల్వ్ చేసుకోవచ్చు. నాకైతే చాలా బాగా అనిపించింది. మా బాబుకి ఇలా తినిపిస్తూ వాడు అటు ఇటు గంతులేస్తూ ఆ లేక్లో ఆ వాటర్లో చాలా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. మాకు ఇక్కడ లంచ్కి వచ్చేసరికి వాళ్ళే ప్రొవైడ్ చేశారు. ఫిష్ ఫ్రై, చికెన్ కర్రీ, బీన్స్ అండ్ సాంబార్. ఇది సంథింగ్ గుర్తులేదండి, చాలా డేస్ అయింది కదా. అండ్ చట్నీ, ఇలా ఆమ్లెట్ కూడా ఇచ్చారు లాస్ట్లో. ఇవన్నీ చెఫ్ బాగా చేశారు. ఈ బోట్లో ఎవరైతే చెఫ్ ఉన్నారో ఆ చెఫ్ చాలా బాగా కుక్ చేశారు. ఏంటంటే మేము లంచ్ చేయడానికి కూడా వాళ్ళు లేక్లో ఒక పక్కన ఒక ప్లేస్, మంచి వ్యూ ఉన్న ప్లేస్లో ఆ బోట్ని అక్కడ కట్టేసేసారు. సో మేము అక్కడ చక్కగా ఆ వ్యూ చూస్తూ అటు ఇటు మూవ్ అవ్వట్లేదు. బోట్ ఒక చోట స్టాప్ చేసేసారు. చక్కగా తింటూ ఉన్నాము. ఇలా నేను తింటూ ఉంటుంటే ఊరికి సరదాగా అలా అన్ని మూమెంట్స్, స్వీట్ మెమరీస్ కూడా ఉండాలి కదండి మనకి. సో అలా తర్వాత తిన్నాం కదా, ఆటోమేటిక్గా టైర్డ్ అయిపోతాము. దట్టు మా హస్బెండ్కి నైట్ షిఫ్ట్ అండి. సో నైట్ ఏం పడుకోకుండా మళ్ళీ ఫ్లైట్ క్యాచ్ చేయాలంటే 2 hours ముందు ఉండాలి కదా. సో 3కే స్టార్ట్ అయిపోయాము. సో తనకి పడుకుంటాకి టైం అనేది లేదు. ఇంకా అలా జర్నీ మాకు బెంగళూరు నుంచి కొచ్చి వచ్చేదానికన్నా కొచ్చి నుంచి అలిపి బోట్ హౌస్కి ఎక్కువ జర్నీ పట్టింది. ఫుల్గా టైర్డ్ అయిపోయారు. ఫస్ట్ బస్ ఎక్కాం, మళ్ళీ మెట్రో ఎక్కాం, మెట్రో నుంచి మళ్ళీ బస్ ఎక్కాం, మళ్ళీ ఆటో ఎక్కాం, ఇలా చాలా గజిబిజి అయిపోయింది జర్నీ అంతా.
దట్టు ఏంటంటే ఫ్లైఓవర్ ఏదో జరుగుతుంది అక్కడ వర్క్, దానివల్ల బస్సు తిరిగి 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 తీసుకొచ్చింది. ఈలోపు మా బాబు హోమ్ టూర్ నేను చేస్తా అని చెప్పి వాడు చిన్ని మాటల్లో అది ఇది చెప్తూ ఉన్నాడు. వాడిని ఎంగేజ్ చేయాలి కదా, లేదంటే వాళ్ళ డాడీని పడుకోనివ్వకుండా లేపేస్తాడు. సో వాడిని ఇలా ఎంగేజ్ చేస్తూ ఉన్నాను. చూస్తున్నారు కదా, లేక్ అయితే వాటర్ ఫ్లోటింగ్ కానీ అంత 5కి ఆ టైంలో బోట్ను ఒక చోట స్టాప్ చేస్తారండి. ఎందుకంటే అక్కడ నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయి. మనకి ఏదైనా ఐటెం కావాలంటే అది కొనుక్కొని తీసుకెళ్ళి మన చెఫ్కి ఇస్తే ఆ చెఫ్ మనకు అదంతా కుక్ చేసి డిన్నర్ రెడీ చేస్తారు. అండ్ వాళ్ళు కూడా వాళ్ళ ఏదైతే ప్రొవైడ్ చేస్తారో ఆ ఐటమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు, ఇంకా ఎక్స్ట్రా మనకి కావాలంటే. నేను ఇలా శారీ కట్టుకుని బోట్లో ఫొటోస్ దిగుదామని చెప్పి అనుకుంటే ఈలోపు క్యాప్టెన్ రండి మ్యామ్, కింద అక్కడ చాలా మంచి ప్లేస్ ఉంది, సీనరీ ఉంది, అక్కడ నేను ఫొటోస్ ఇస్తారండి రండి అని ఫోర్స్ఫుల్గా తీసుకొచ్చారు. మా బాబుని కూడా ఆడిపిస్తూ చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో, నేచర్ వాటర్లో అలా మేము ఎక్కిన బోట్ కూడా చూపిస్తాను చూడండి. బోట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే నేను లింక్ ఇస్తాను, అందులో మీరు బుక్ చేసుకోండి. ఏ డౌట్ లేకుండా బుక్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, అదే మేము స్టే చేసిన బోట్ హౌస్, ప్రైవేట్ బోట్ హౌస్. ఓన్లీ 1 బెడ్రూమ్ ఉంటుంది. మీరు బోట్ హౌస్ బుక్ చేసుకునేటప్పుడు కూడా క్లియర్గా కనుక్కోవాలి, ప్రైవేట్ బోట్ హౌసా లేదా ఎన్ని రూమ్స్ ఉంటాయి ఇవన్నీ. మేమైతే అక్కడ లాబ్స్టర్, స్క్విడ్, ఫ్రాన్స్ కొనుక్కున్నాము. అవి మా చెఫ్కి ఇచ్చేసి మేము రిలాక్స్ అవుతున్నాం. ఈలోపు మా చెఫ్ మా కోసం పకోడా, టీ వేసి తీసుకొచ్చారు, స్నాక్స్. ఇంకా నెక్స్ట్ డిన్నర్ విషయాలు అన్నీ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో చూద్దాం. బాయ్.